ఓకే. సో ఇప్పుడు మీరు స్టార్ కిడ్ అయ్యి ఉంటే డూ యూ థింక్ మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చేవా? స్టార్ కిడ్ అయ్యి అంటే డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఎక్కువ అంటే ఆపర్చునిటీస్ వస్తాయి, పెద్ద బడ్జెట్స్ వస్తాయి, పెద్ద ప్రమోషన్స్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. బేసికల్లీ లిస్ట్ ఉంది అంటారు. ఇప్పుడు స్టార్ కిడ్ లేకపోవడం కూడా ఒక రకంగా బెనిఫిట్, ఎందుకంటే యుల్ బీ నోన్ ఫర్ యువర్ రియల్ టాలెంట్. వాట్ ఎవర్ యూ డూ, వెన్ వీ డోంట్ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్, సో పీపుల్ హూ నో మై జర్నీ, అరే పలానా డాన్స్ స్టూడియోలో వీడు అంత కష్టపడి వచ్చాడు, హీ స్టార్టెడ్ హీస్ ఓన్ దిస్ థింగ్, ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇన్ని స్ట్రగుల్స్ చూసాడు, బట్ ద సేమ్ టైమ్ హీస్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ విత్ టైమ్ అని ఎవరైతే జర్నీ చూస్తారో దే విల్ రియలీ అప్రిషియేట్ అండ్ దే విల్ సపోర్ట్ యూ. సో స్టార్ కిడ్ అయ్యి ఉంటే చూస్తూనే ఉన్నాం, చాలా మంది అలవాటు చేసేస్తారు. కొన్ని రోజులు మీరు స్క్రీన్లో చూస్తారు, వీడేంది ఇట్లున్నాడు అంటారు, కొంచెం జోక్ చేస్తారు, 4 రోజుల తర్వాత పెద్ద సినిమా వస్తుంది, బాగుంది అంటారు, సూపర్ అంటారు, దెన్ యుల్ స్టార్ట్ బీయింగ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఇది అవుతుంది కదా, ఇట్స్ గోయింగ్ ఆన్ బేసికలీ. ఓకే. సిన్స్ మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత యూ కుడ్ అచీవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా గ్రేటే. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో ఏమైనా ఇన్సల్టింగ్ లేకపోతే అవమానమైన ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మీకు? సినిమా ఇండస్ట్రీలో ఇన్సల్ట్స్ లేకుండా పైకి రావడం అనేది ఇంపాసిబుల్. నీకు లిటరల్గా ఏంద్రా అసలు మనం ఇన్ని మాటలు పడ్డం పెడుతూనే అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇన్సల్ట్స్ అనేవి చాలా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల టైంలోనే వెన్న లైక్ ఐ వాజ్ హ్యావింగ్ ఫుడ్, ఆ టైంలో అసిస్టెంట్లు ఉండరు, మనకి ఏముండదు, ఫుడ్ తింటున్నప్పుడు ఇంకెంతసేపు తింటారు, అల్లి షార్ట్ చేయి, టైం అవుతుంది, పీపుల్ యూస్ టు సే. అండ్ డాన్స్ నేను పర్సనల్గా ఒక డాన్స్ స్టూడియోలో చేయడం ప్రొఫెషనల్ డాన్సింగ్ ఇస్ డిఫరెంట్. సినిమాలో టేక్ ముందు డాన్స్ చేయడం చాలా డిఫరెంట్. ఆ లొకేషన్లో అలాంటి అవుట్ఫిట్స్ వేసుకొని కెమెరా ముందు డాన్స్ చేయడం అనేది కొత్త. సో బీయింగ్ ఎ డాన్సర్ ఐ గాట్ ఇన్సల్టెడ్ ఫర్ లైక్ ఇన్సల్టెడ్ అంటే కొరియోగ్రాఫర్ ఏం చేస్తున్నా బీప్ అన్నాడు ఇట్లా. ఓకే. సో అదే కాలేజ్లో మళ్ళీ నేను నేర్పించే స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆల్ కేమ్ ది కన్సోల్డ్ మీ. తర్వాత ఒక పెద్ద హీరో సినిమాలో ఆ కో డైరెక్టర్ హీ అబ్యూజ్డ్, ఇట్లాంటివి 100 ఉన్నాయి, నడుస్తానే ఉంటాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇప్పుడు దేవుడి వల్ల దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఈ రోజున నేను షూటింగ్కి వెళ్ళే ముందు ఐ హ్యావ్ అ స్టాఫ్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ కార్ అండ్ హ్యాపీగా వెళ్తున్నా అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ పాయింట్, టైంకి పేమెంట్లు ఇస్తారు. ఐ ఫీల్ వెరీ గ్రాటిట్యూడ్ ఫర్ దట్, ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే. సో సమ్టైమ్స్ వెన్ యూ సెండ్ యువర్ ఇనిషియల్ డేస్లో ఇఫ్ యూ సెండ్ యువర్ ఫోటోస్ అండ్ ఆల్ ఫర్ కాస్టింగ్, ఇది ముక్కు ఇట్లా ఉంది, ఇది లిప్స్ బాగాలే, ఇది ఫేస్ ఇట్లా ఉంది అని కామెంట్ చేస్తారు కదా, ఆబ్జెక్టిఫైయింగ్ ఏం చేయరు. ఓకే. ఒకటి దట్ ఒక గుడ్ పార్ట్ ఏంటి అంటే ఆ లెక్కను చూస్తే ఇప్పుడు చాలా మంది యాక్టర్లు ఉండరు తెలుగు ఇండస్ట్రీలో, అండ్ వి డోంట్ డిజైన్ అవర్ ఫేస్ అండ్ కమ్ కదా. సో ఆ ఆబ్జెక్టిఫైయింగ్ ఏముండదు, తెలిసి ఈ రోజుకి నువ్వు ఓకే, ఈ రోజుకి మీరు సెట్ గారు అని చెప్తారు అంతే. ఓకే. సో మీరు చేసిన సినిమాల్లో విచ్ క్యారెక్టర్ డూ యూ లైక్ ద మోస్ట్ అంటే మీ కెరియర్లో? ప్రెషర్ కుక్కర్, దట్ కిషోర్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఐ లైక్. ఓకే. ఇట్స్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. అట్లా అని కాదు, ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఎట్లా మాట్లాడతావు అట్లానే మాట్లాడు, నీ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో ఎట్లా బిహేవ్ చేస్తావు అట్లానే చేయని చెప్పి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిండే. అండ్ దాని తర్వాత వచ్చి రీసెంట్గా రాజయోగం డైరెక్టర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, రామ్ గణపతి ఆయన పేరు. సో ఆయన కూడా ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే అంత లవ్డ్ ఏమంటారు స్లాప్ స్టిక్ కామెడీ జానర్ని నాతో చేయించి అంత హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ ఆ చేయడంలో నేను తీసుకున్న లిబర్టీని ఆయన యాక్సెప్ట్ చేసి నన్ను చేయడం, ఇట్ వాజ్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఆ సినిమా గురించి చాలా మంది మాట్లాడతారు బయట, ఇట్స్ అ వెరీ అండర్ రేటెడ్ సబ్జెక్ట్ బికాస్ వీ మేడ్ గుడ్ మనీ విత్ దట్ సబ్జెక్ట్. కానీ ఐ రియలీ ఎంజాయ్ దట్, నాకు ఆ సినిమా చాలా ఇష్టం. ఓకే. సో టెల్ us about your upcoming future projects. ప్రస్తుతానికి లగ్గం అని ఒక తెలంగాణ బేస్డ్ మ్యారేజ్ జానర్, అందులో చాలా మంచి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రోహిణి గారు అండ్ వాళ్ళందరూ ఒక డిఫరెంట్ యాక్సెంట్లో మాట్లాడతారు. ఇప్పటివరకు మనకు తెలిసిన దాంట్లో కాకుండా ఒక మ్యారేజ్ ఫ్యామిలీ డ్రామా, చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఐ ఎంజాయ్డ్ వైల్ షూటింగ్ ఫర్ ఇట్. అండ్ నేను చేసిన నా కెరియర్లో దట్స్ ద బిగ్గెస్ట్ బడ్జెట్. ఓకే. అదొకటి వస్తుంది. అండ్ రీవైండ్ అని ఒక ఎక్స్పెరిమెంటల్ లవ్ స్టోరీ సైఫై సినిమా, ఆయన ఎన్ఆర్ఐ డైరెక్టర్. సో we experimented something. Okay, experimenting. Yeah, we planning to release it in OTTs mostly. ఆ సినిమాకి కూడా నేను
ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుండి ఇన్వాల్వ్ అయి ఉన్నా. సో ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సబ్జెక్ట్. ఐ కాంట్ వెయిట్ పీపుల్ టు వాచ్ ఇట్. ఓకే, సో బేసికలీ మీరు ఎక్స్పెరిమెంటింగ్ యు ఆర్ ఫైన్, అంటే యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ మన కెరియర్ ఎక్స్పెరిమెంట్. కెరియర్ ఎక్స్పెరిమెంట్ అంటారా? సో ఇదంతా సో ఎక్స్పెరిమెంట్ అంటే ఐ లవ్ ఇట్. నౌ దిస్ ఇస్ ద టైమ్ వేర్ పీపుల్ వాచింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కాంటెంట్. అట్లాంటప్పుడు మన మైండ్కి కరెక్ట్ అనిపించినప్పుడు చేయడంలో ఎక్స్పెరిమెంట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే ఓకే. సో ఇప్పుడు రానక్ని